వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వీరపాండ్యన్ గారు యాక్చువల్గా నోడల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ మిగతా ఆఫీసర్లందరూ కూడా ఇప్పుడు రమ్మన్నారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికి అంటే అందరికీ వర్క్స్ అలాట్ చేశారు. వాళ్ళు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన విషయాలన్నిటి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవ్వడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతంగా జరగాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇటు అమరావతి, అటు పోలవరం, ఈ 2 ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది తెలుగువారిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక ఆగిపోయినటువంటి అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. వారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధన్యవాదాలు ఏ రకంగా ఉండాలంటే రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకుని విజయవంతం చేసే
దిశగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏర్పాట్ల వరకు చూస్తే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి గారు డయాస్ మీద 1 అవర్ ఉంటారు, ఉండేది 1 అవరే, అంటే అక్కడి నుంచి రావటం అంతా ఉంటుంది కదా 1 అవర్. ఆ 1 అవర్లో ఇప్పుడు ఏదైతే పనులు పునఃప్రారంభం అవుతుందో వాటికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే దాన్ని పునఃప్రారంభం యొక్క ప్రయత్నం చేసి ఆమె డయాస్ మీద నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత క్లోజింగ్. ఎవరికి వాళ్ళు అందరికి ఇస్తారు, అధికారులు చూస్తారు. రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరిని దీంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. అప్పుడు అది కాదు, ఇప్పుడు 2014-19లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరికీ, ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు పోయి ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకా మీటింగ్ మీటింగ్ చేసుకున్నారు, దయచేసి సహకరించారు. మాకు కూర్చురాని ఓకే, థ్యాంక్ యూ. మీటింగ్ ఉంది సార్ నెక్స్ట్. సిఎస్ గారు ఏలూరు